ఆయన ఒక ఐఏఎస్ అధికారి. ఒకప్పుడు ప్రభుత్వంలో అంతా తానే వ్యవహరించారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండటంతో ప్రధాన కార్యదర్శి కూడా ఆయనంటే భయపడేవారు. ఒక శాఖ కార్యదర్శిగా ఉండి ప్రధాన కార్యదర్శికి సూచనలు చేసిన ఘనత ఆయనది. విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు క్షేత్రస్థాయి పర్యటన పేరుతో ఉపాధ్యాయులను వేధించిన పరిస్థితి. కొంతకాలం ఢిల్లీ వెళ్లినా మరలా రాష్ట్రానికి పిలిపించుకున్న సందర్భం. ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో లూప్ లైన్లోకి వెళ్లిన పరిస్థితి. ఇంతకీ ఎవరా ఐఏఎస్? ఈ రోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. ప్రవీణ్ ప్రకాష్ 1994 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక శాఖలకు కార్యదర్శిగాను ప్రధాన కార్యదర్శిగాను పనిచేసిన అధికారి. ఏ శాఖలో పనిచేసినా నిత్యం వివాదాలు చుట్టుముట్టేవి. సీఎంతో సన్నిహితంగా ఉండడంతో ఇతర అధికారులు కూడా ఆయనంటే భయపడేవారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ పై చాలా విమర్శలు ఉన్నాయి. ఏపీ విద్యాశాఖ మున్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వరుస పెట్టి స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆయన వస్తున్నారంటే చాలు టీచర్లు వణికిపోయేవారు. దీంతో ఏదో తూతూ మంత్రంగా స్కూలుకు వచ్చి వెళ్లే ఉపాధ్యాయుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. సిలబస్ పూర్తి చేయకపోవడం, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇచ్చిన హోంవర్క్ చేస్తున్నారా లేదా అని పరిశీలించే తీరిక కూడా లేని టీచర్లపై ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నప్పుడు ఆ జీతానికైనా న్యాయం చేయాలి కదా అని టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ప్రధాన కార్యదర్శి అయి ఉండి మండల స్థాయి విద్యాశాఖ అధికారి పాత్ర పోషించారు. బైజూస్ కంటెంట్ ప్రవేశపెట్టడంలో ప్రవీణ్ ప్రకాష్ చాలా కీలకంగా వ్యవహరించారు. నాటి ముఖ్యమంత్రి జగన్ కు దగ్గరగా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కొన్ని బలమైన కారణాలతో ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేసింది. కొంతకాలమైన తర్వాత ఆయనను ఏపీకి తిరిగి తీసుకొచ్చారు. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ను రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆ శాఖలో కొంతకాలం పనిచేసిన తర్వాత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ఎనలేని అధికారాలు చెలాయించారు. కొంతకాలం పాటు తానే సీఎం, తానే సీఎస్ అన్న రీతిలో ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించారు. సీఎం కనుసన్నల్లో నడుస్తూ ఇతర అధికారులను వేధింపులకు గురిచేసేవారు. ఆయనపై చివరకు నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా ఆగ్రహం కలిగింది. ఫలితంగా ఆయన చెలాయిస్తున్న అధికారాలకు కొంత కోత పడింది. కొత్తగా వచ్చిన ప్రతి సీఎస్తోనూ ప్రవీణ్ ప్రకాష్ గొడవ పడేవారు. తన మాటే శాసనం మాదిరి వ్యవహరించేవారు. సీఎం కూడా మొదట్లో ప్రవీణ్ ప్రకాష్ ను గుడ్డిగా నమ్మారు. సాధారణంగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులెవరికీ ఇతర శాఖల బాధ్యతలు ఇవ్వరు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎస్ గా ఉన్నప్పుడు కొన్ని రకాల ఉత్తర్వులు జారీ చేయడానికి ఆయన అంగీకరించలేదు. దీంతో సీఎస్ జారీ చేయాల్సిన ఆదేశాలను సీఎం అనుమతితో అప్పట్లో జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇచ్చేవారు. సీఎస్ ఇవ్వకపోయినా జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా తాను ఉత్తర్వులు ఇవ్వొచ్చంటూ ప్రవీణ్ ప్రకాష్ తానే ఒక జీవో జారీ చేశారు. అప్పటికే ఆయన సీఎం ముఖ్య కార్యదర్శితో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ బాధ్యతల్లో కూడా ఉన్నారు. దాంతో ఒక్క జీవోతో 2 కీలకమైన బాధ్యతలు దక్కించుకున్నట్లయింది. కీలక అధికారుల నియామకం విషయంలో ప్రవీణ్ ప్రకాష్ సొంత ధోరణితో వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ని సైతం తప్పుదారి పట్టించారని అధికారుల ఫిర్యాదులు సైతం చేసేవారు. దీంతో ఇదే విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యంతో విభేదించిన ప్రవీణ్ ప్రకాష్ ఆయన తొలగింపులో కీలక పాత్ర వహించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సీఎస్ గా నీలం సాహ్ని వచ్చిన తర్వాత ఆమె ప్రవీణ్ ప్రకాష్ చెప్పినట్లుగా నడుచుకోవడంతో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ తర్వాత సీఎస్ గా వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ కు ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి అస్సలు నచ్చేది కాదు. దీనిపై ఆయన కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు, దీంతో జగన్ కూడా ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పుకునేవారు. మొత్తం మీద ప్రవీణ్ ప్రకాష్ వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో ప్రవీణ్ ప్రకాష్ గతంలో చేసిన లీలలు బాగా తెలిసిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం లూప్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
తనతో పనిచేసిన, తాను అజమాయిషీ చేసిన అధికారులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నియమించబడ్డంతో ప్రవీణ్ ప్రకాష్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భవిష్యత్తులో ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చి ఒకప్పుడు తాను గదమాయించిన అధికారుల కింద పనిచేయాల్సి వస్తే అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ముఖ కవలికలు ఎలా ఉంటాయోనని అధికారులు గుసగుసలాడుతున్నట్టు సమాచారం. చూడాలి మరి భవిష్యత్తులో ప్రవీణ్ ప్రకాష్కు ఎలాంటి పోస్టింగ్ ఇస్తారో.